ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు చదువుతున్నాను. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ఆమేన్. అవును, అన్నిటికీ అంతము సమీపంగా ఉంది, కానీ దేవుడికి మాత్రమే అంతం అనేది ఉండదు. ఆయన ఆది అంతం నేనే అని చెప్పారు కదా. యేసయ్యని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన స్టార్టింగ్ లో మనకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వచ్చాయి కదా. అప్పటి వరకు మనం ఇష్టంగా చేసిన పనులన్నీ సడన్ గా నచ్చకుండా ఉంటాయి. ఎందుకంటే మనం లోకం నుంచి సెపరేట్ అవుతున్నాం, దేవునికి దగ్గర అవుతున్నాం అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు మనకి క్లోజ్ గా ఉన్నవారు ఎంతో వ్యతిరేకించవచ్చు, ద్వేషించవచ్చు. అయినప్పటికీ మన గురి దేవుడే. బీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్.